హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే ఫస్ట్ టైం అయితే తందూరి చికెన్ చేశానండి ఓవెన్లో. అయితే చాలా బాగా వచ్చింది, జ్యూసీగా అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్పైసీగా జ్యూసీగా అయితే ఉంది. సో కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి ఇప్పుడైతే. చికెన్ మసాలా, తందూరి మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, స్పెషల్ గరం మసాలా, కారం. ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నిమ్మకాయ, ఉప్పు, వెనిగర్. 1 kg చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా చికెన్ అయితే క్లీన్ చేసుకుని 2-3 టైమ్స్. చికెన్కి అయితే ఘాట్లు పెట్టాలండి, ఎందుకంటే మసాలా బాగా పట్టాలని ఘాట్లు పెట్టుకోవాలి చికెన్ లెగ్ పీసెస్కి. ఒక బౌల్లోకి అయితే మసాలా పౌడర్లు అన్నీ తీసుకోవాలండి. ఒక్కొక్కటి నేను వేసేసుకుని మసాలా పౌడర్లు అన్నీ వేసుకోవాలండి ఒక బౌల్లోకి. తర్వాత అయితే సాల్ట్ వేయాలండి, 1 స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత ఏమో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. పౌడర్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్టు. తర్వాత ఏమో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్, మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అంతా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతాని. తర్వాత అయితే 1 స్పూను వెనిగర్ వేసుకోవాలండి. 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఏమో నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా పట్టాలండి ఆ మసాలాలకి. తర్వాత ఘాట్లు పెట్టుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఒక్కొక్కటి వేసుకుని మొత్తం మసాలా పట్టించాలి లెగ్ పీసెస్కి. మొత్తం మసాజ్ చేసినట్టు పెట్టాలండి మసాలా అంతా అని లెగ్ పీసెస్కి. మొత్తం చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టించారు. తర్వాత కంపల్సరీ 2 అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెడితేనే దాని టేస్ట్ తెలుస్తుంది. కంపల్సరీ పెట్టాలండి 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లోని. ఓవెన్లో గ్రిల్ స్టాండ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఓవెన్ ఆన్ చేసి గ్రిల్ మోడ్ ఆప్షన్లో
180 డిగ్రీస్ దగ్గర 2 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ అయిన తర్వాత అయితే డోర్ ఓపెన్ చేసేయండి. గ్రిల్ స్టాండ్కి అయితే ఆయిల్ అయినా బటర్ అయినా అప్లై చేయాలి. నేనైతే ఆయిల్ అప్లై చేశానండి. మొత్తం స్టాండ్కి అంతా అప్లై చేయాలండి. తర్వాత అయితే అప్లై చేసిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఉంచాం కదండి చికెన్ లెగ్ పీసెస్. అవి అయితే ఆ గ్రిల్ స్టాండ్ మీద మొత్తం నీట్గా సర్దుకోవాలండి. నీట్గాని గ్రిల్ స్టాండ్ మీద అయితే మొత్తం చికెన్ లెగ్ పీసెస్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత అయితే డోర్ క్లోజ్ చేయాలి. డోర్ క్లోజ్ చేసి ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత గ్రిల్ ఆప్షన్లో GC1 ఆన్ చేసి 20 మినిట్స్ అయితే కుక్ చేయాలండి. టెన్ మినిట్స్ తర్వాత అయితే పాస్లో పెట్టాలండి. పాస్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ అది లెగ్ పీసెస్ మీద అయితే ఆయిల్ అన్న బటర్ అన్న ఫుల్గా అప్లై చేయాలండి. అంటే డ్రై అయిపోయి ఉంటాయి కదా, బాగా కుక్ అవుతాయని ఆయిల్ అయితే అప్లై చేశానండి. బాగా అప్లై చేయాలి. ఆయిల్ అంతా మొత్తం అప్లై చేసిన తర్వాత అయితే డోర్ క్లోజ్ చేసేయాలండి. డోర్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. మినిట్స్ అయిపోయిన తర్వాత గ్రిల్ స్టాండ్ బయటకు తీసుకోవాలండి. బయటకు తీసుకున్న తర్వాత అయితే రివర్స్ చేసి ఆయిల్ అయితే అప్లై చేయాలండి. సెకండ్ వైపు కూడా ఆయిల్ అప్లై చేసి గ్రిల్ స్టాండ్ అయితే ఓవెన్లో పెట్టుకోవాలండి. ఓవెన్లో పెట్టేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేయాలండి. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఆన్ చేసి గ్రిల్ ఆప్షన్లో 180 డిగ్రీస్ దగ్గర GC1 ఆన్ చేసి 20 మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేయాలండి.
పాస్లో పెట్టుకోవాలండి. పాస్లో పెట్టుకుని డోర్ ఓపెన్ చేసుకుని పీసెస్కి అయితే ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం ఫుల్గా అప్లై చేయాలండి. ఆయిల్ అయినా బటర్ అయినా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఫుల్గా అప్లై చేసిన తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ అండి. 10 మినిట్స్ కుక్ చేయాలి. ట్వంటీ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ క్రిస్పీగా కావాలైతే మళ్ళీ గ్రిల్ ఆప్షన్లోకి వెళ్ళి గ్రిల్ మోడ్లోకి వెళ్ళి ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేసుకోవాలండి. నేనైతే మళ్ళీ 5 మినిట్స్ కుక్ చేస్తున్నానండి, కొంచెం క్రిస్పీగా ఉంటాయని. రెడీ అయిపోయిందండి. ఎమ్మి తందూరి చికెన్ అయితే రెడీ అండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.